హాయ్ 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 మనము ప్యారడైస్ నుంచి షామీర్పేట దాకా వెళ్దాము. మస్తు ఉంటుంది వ్లాగ్. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో మామా, ఇప్పుడైతే మనము ప్యారడైస్ సర్కిల్ దగ్గర ఉన్నాము. సో ఇదంతా ప్యారడైస్. సో లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు జిమ్ఖానా గ్రౌండ్స్ కూడా ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ అప్పట్లో. సో చిన్నప్పుడు నేను కూడా వచ్చిన ఇక్కడ క్రికెట్ కోచింగ్కి. సో క్రికెట్ కోచింగ్ అంటేనే జిమ్ఖానా గ్రౌండ్స్. ఇంకా ముందు చూసుకుంటే మనకు ప్యారెడ్ గ్రౌండ్స్ ఇంకా లెఫ్ట్ సైడ్లో. సో ఇదంతా ప్యారడైస్ ఏరియా సికింద్రాబాదు. ఇక్కడ నుంచి మనం షామీర్పేట్ మొత్తం మామా మన ప్యారెడ్ గ్రౌండ్స్ నా ఫేవరెట్ గ్రౌండ్స్ ఇది. అబ్బా ఎంతమంది ఉన్నారు చూడు. బా ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళిపోదాము. ఇంకా రైట్ వెళ్తే మనకు ప్యాట్నీ సెంటర్ అవన్నీ వస్తాయి. ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతే తెలుసు కదా మనకు తార్నాక అవన్నీ వస్తాయి. ఇంకా లెఫ్ట్ వెళ్ళిపోదాం. ఇంక ఇక్కడ నుంచి స్ట్రైట్ మామా, ఇక్కడ నుంచి మనము ఇంకొకటే రూటు, స్ట్రైట్ రూట్ ఇదంతా. సో ముందు చూసుకుంటే మనకు డబుల్ డెక్ అది మెట్రో ఫ్లైఓవర్. అది నాకు తెలిసి సౌత్ ఇండియాలోనే పెద్దది మామ ఇది. నేను నిజంగా చెప్తున్నా, చూడండి ఎంత పెద్దగా ఉంది డబుల్ డెక్. బా ఇంకా రైట్ సైడ్ వెళ్తే మనకు వైఎంసీ అది వస్తుంది. ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోదాము. రైట్లోనే మనకు జూబ్లీ బస్ స్టాండ్. తెలుసు కదా ఎంత ఫేమస్ జూబ్లీ బస్ స్టాండ్. ఇదంతా జూబ్లీ బస్ స్టాండే. ఇంకా మనమైతే స్ట్రైట్ వెళ్ళిపోదాం. ఇంకా ముందు రైట్ సైడ్లో అయితే మనకు సికింద్రాబాద్ క్లబ్. దీంట్లో మెంబర్షిప్ రావాలంటే చాలా కష్టము. సో చాలా పెద్దది మామ. చెప్పినా కదా 100 సంవత్సరాలు బ్రిటిష్ కాలం నుంచి ఉంది ఇది మన సికింద్రాబాద్ క్లబ్. చాలా పెద్దది, చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్. ఇంకా ముందు చూసుకుంటే మనకు ఇంకా కార్ఖానా, తిరుమలగిరి ఇవన్నీ వస్తాయి. ఇంకా మొత్తం చూసుకుంటూ వెళ్దాం. ఇదంతా డిఫెన్స్ ఏరియా మామ. చూసుకుంటే ఈ ఏరియాలో ఇక్కడి నుంచి మనకు షామీర్పేట్ వరకు మొత్తం డిఫెన్స్ ఏరియానే ఉంటుంది. చెట్లు కూడా చాలా గ్రీనరీ చూడాలంటే ఈ ఏరియానే. ఎందుకంటే ఎక్కడ చూసినా చెట్లే ఉంటాయి. చూడండి రోడ్డు మీద అన్ని చెట్లే. పికెట్ ఏరియా ఇది అంతా. ఇంకా అన్ని షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఈ ఏరియాలో. ఈ కార్ఖానా అంటేనే వ్యాక్స్ మస్తు ఫేమస్ మా అప్పట్లో. వ్యాక్స్ అంటేనే చాలా పాతది బేకరీ. కార్ఖానా KFC అయితే చాలాసార్లు వచ్చినాయి ఇక్కడ కూడా, చాలా ఫేమస్ అది. ఇంకా ముందు చూసుకుంటే మనకు ఇంకా అన్ని షాపింగ్ మాల్స్ ఎక్కువ ఇక్కడ మొత్తం షాపింగ్ మాల్స్ అన్నీ. ఇంకా స్టార్ బాక్స్ మా రైట్ సైడ్లో పుల్లారెడ్డి ఉంది, స్టార్ బాక్స్ ఉంది. ఇంక ఇదంతా కార్ఖానా ఏరియా మనకు. ఇంకా ఇది కూడా చాలా ఫేమస్, గ్రీన్ లైన్ చాలా ఫేమస్. ఇదైతే బిర్యానీ చాలా బాగుంటుంది గ్రీన్ లైన్లో. ఇంకా హలీం గడ, రంజాన్ అంటేనే గ్రీన్ లైన్. అంతా కార్ఖానా ఏరియా. సో కార్ఖానా కూడా చాలా బాగుంటుంది మా ఏరియా. లోపల చాలా పాష్గా ఉంటుంది. ఆల్మోస్ట్ బంజారా జూబ్లీస్ లాగానే ఉంటుంది దీని లోపల. చాలా బాగుంటాయి, చాలా సెలబ్రిటీస్ కూడా ఉంటారు దీని లోపల, కార్ఖానా లోపల. సో ఇక్కడైతే ఇంకా ఇదేమో మన కార్ఖానా పోలీస్ స్టేషన్. ఇంకా ముందు చూసుకుంటే మనకు నెక్స్ట్ తిరుమలగిరి అవన్నీ వస్తాయి. ఇక్కడ అంతే షాపింగ్ మాల్లే, అన్ని షాపింగ్ మాల్సే ఇక్కడ. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ షాపింగ్ మాల్స్ కొంచెం బ్రాండెడ్ ఉన్నాయి, బడ్జెట్ కూడా ఉంటాయి. సో అట్లా మనకు మెక్డానల్డ్స్ మామ చాలా ఫేమస్ ఇక్కడ. మెక్డానల్డ్స్ కూడా చాలా పాత మెక్డానల్డ్స్, అది చాలా సంవత్సరాల నుంచి ఉంది అది. ఇంకా చూసుకుంటే ఇక్కడ అంతా డిఫెన్స్ ఏరియానే. చూసారు కదా ఎక్కడ చూసినా కూడా చెట్లే ఉండకు. ఇక్కడ కూడా అన్ని షాపింగ్ మాల్లే, ఇక్కడ అన్ని అవుట్లెట్సే. ఈ తిరుమలగిరి మొత్తం అవుట్లెట్సే అన్నీ ఉంటాయి ఇక్కడ. వుడ్లైన్, VIP, అమెరికన్ టూరిస్టులు, పూమా, అడిదాస్ మనకు బడ్జెట్లో దొరికిపోతాయి ఇక్కడ. అన్ని షూజులు ఫేమస్ ఇక్కడ. షూజ్ రైట్ సైడ్ వెళ్తే మనకు ఏఎస్ రావు నగర్ అవన్నీ. మనకు నెక్స్ట్ రిసాలా బజారు, అల్వాలు, బొల్లారం అవన్నీ వస్తాయి. ఇది మొత్తం ఫుట్బాల్ గ్రౌండ్ ఇది తిరుమలగిరి. నెక్స్ట్ మనకు వచ్చేది రిసాలా బజార్. లెఫ్ట్ సైడ్లో కూడా మనకు గుడి ఉంది, చూసిరు కదా మహంకాళి టెంపుల్. మస్తు ఫేమస్ ఇది కూడా మనకు. యాక్చువల్గా చూసుకుంటే ఈ ఏరియా ఇప్పుడు కార్ఖానా కాదు,
ఇప్పుడు ఈ రిసాలా బజారు, అల్వాలు, బొల్లారము, హకీంపేట, షామీర్పేట ఇదంతా మిలిటరీ ఏరియానే. అందుకే ఇక్కడ అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు మనకు గచ్చిబౌలి, మనకు కోకాపేట్ లాక్ అయితే కనబడే ఇక్కడ. ఎందుకంటే ఇదంతా మిలిటరీ ఏరియా చాలా ఎక్కువ. ఇది నాకు తెలిసి హైదరాబాద్లో చూసుకుంటే 50% ఆఫ్ డిఫెన్స్ ఏరియా నాకు తెలిసి ఈ ఏరియాలోనే ఉంటుంది. ఆల్మోస్ట్ 50% ఉంటుంది ఈజీగా. అవే ఇంకా ఇదైతే చాలా ఫేమస్ మామ, MCEME. ఇదంతా మిలిటరీ ఏరియా. ఇది మస్తు ఫేమస్. ఇది లోపల బాగుంటుంది ఏరియా కూడా. క్యాంటీన్లు ఉంటాయి మామ, మిలిటరీ క్యాంటీన్లు. నేను అప్పట్లో పోతుండే మిలిటరీ క్యాంటీన్లు. మా అంకులు మిలిటరీలో పనిచేసేవాడు. సో వాళ్ళు అంటే వాళ్ళ త్రూ వెళ్ళొచ్చు అనమాట. దర్బార్ అంట, హవేలీ దర్బార్. ఇదంతా అలవాలే. మనకు కోంపల్లి, బోయిన్పల్లి, సుచిత్ర, అదిగా నార్త్ హైదరాబాదే, ఇదిగా నార్త్ హైదరాబాదే. దీని లోపల బాగుంటాయి మామ. ఈ కాలనీ లోపల, అల్వాల్ లోపల, దీని లోపల బాగుంటాయి ఏరియా. చాలా డెవలప్మెంట్ చూడాలంటే దీని లోపలికి వెళ్ళి చూడాలి. మస్తు ఉంటాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ కనబడతాయి. ఈ లెఫ్ట్ సైడ్లో బాగుంటుంది డెవలప్మెంట్ దాంట్లో. ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే మళ్ళీ వాళ్ళకి ఇదంతా మిలిటరీ ఏరియానే. ఇదంతా మిలిటరీ క్వార్టర్స్లో ఇవన్నీ. బ్రిడ్జ్ అయితే ఉంది. ఇది చాలా పాత బ్రిడ్జ్. ఇది కింద మనకు రైల్వే పట్టాలు ఉంటాయి. సో రైల్వే బ్రిడ్జ్ ఇది. సో నాకు తెలిసి ఈ ఏరియాలో చూసుకుంటే ఇట్లా ఉంది. అంతా మిలిటరీ ఏరియానే. ఇంకా నెక్స్ట్ నాకు తెలిసి లెఫ్ట్ సైడ్లో మనకు అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. టెంపుల్స్ ఎక్కువ. ఇంక ఇదేదో కడుతున్నారు ఇక్కడ. ఇదేదో కడుతున్నారు మా పెద్ద బిల్డింగు. నా ఫేవరెట్ ఏరియా ఇది కూడా, బొల్లారము. ఈ ఏరియా చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఎక్కడ చూసినా చెట్లు. ఇంకోటి లెఫ్ట్ సైడ్లో ఇట్లా వెళ్తే మనకు కోంపల్లి అటు వెళ్ళొచ్చు ఆ ఏరియా నుంచి. ఇదంతా ప్యారలర్. ఇంకా ముందు చూసుకుంటే గుడి ఉంటుంది. ఇంకా ఇదంతా డిఫెన్స్ ఏరియానే. మనకు రాష్ట్ర భవన్ ఏదో అంటారు. ఇదంతా మనకు ఇక్కడ చూసుకుంటే ఇదే మామ అయ్యప్ప స్వామి టెంపుల్. ఇదంతా బొల్లారమే. ఇంకా లెఫ్ట్ సైడ్లో నాకు తెలిసి సెంటాన్స్ కాలేజ్ అనుకుంటా. ఇది సెంటాన్స్ స్కూల్. ఇది సూపర్ ఏరియా బాబా. ఇది పీస్ఫుల్ ఏరియా, మంచిగా ఉంటుంది. చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయి. బొల్లారం ఇది అంతా బొల్లారమే. నేను అప్పట్లో కూడా చాలాసారి బోర్ కొట్టినప్పుడల్లా ఇట్లనే ఇక్కడికి వచ్చేవాడిని, ఈ ఏరియాకి. మంచిగా షామీర్పేట దాకా వెళ్ళేవాడిని. షామీర్పేట లేక్ కూడా మస్తు ఉంటుంది. ఈ ఏరియాలోకి రావాలంటే చాలా భయమయ్యేది అప్పట్లో చిన్నప్పుడు. ఎందుకంటే కొంచెం అంటే చాలా హైవే కదా, కొంచెం భయమయ్యేది. ఇది ఎయిర్ ఫోర్స్. ఇది ఎయిర్ ఫోర్స్ స్టేషన్. ఇది ఇంకా ముందు చూసుకుంటే మనకు హకీంపేట సైడు ఎక్కువ రిసార్ట్లు ఉంటాయి బాగా. షామీర్పేటలో లియోనియా అని, అలంకృత అని చాలా రిసార్ట్లు ఉంటాయి. మస్తు ఉంటాయి. అలంకృత బాగుంటుంది. అలంకృత రిసార్ట్ చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా మస్తు ఉండే. నేను 2 సార్లు వెళ్ళిన అలంకృత. ఒకసారి ఫ్యామిలీతోని, ఒకసారి ఫ్రెండ్స్తోని. ఇంక ఇదంతా అదే మిలిటరీ ఏరియానే ఇదంతా. నాకు ఇది అంతా మంచి టూరిస్ట్ డెస్టినేషన్ అనిపిస్తుంది నాకు. వీకెండ్ డెస్టినేషన్. మనకు హకీంపేట ఎయిర్పోర్ట్ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. ఇదంతా అదే అనుకుంటా. ఈ లెఫ్ట్ సైడ్లో
అక్కడి నుంచి చూద్దాం. ముందు నుంచి ఉంటుంది ఎంట్రన్స్. మనకు ప్రెసిడెంట్ వస్తారు ఎవ్రీ ఇయర్. ప్రెసిడెంట్ మనకు న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తారు. వాళ్ళు ఇక్కడనే దిగుతారు. ఇక్కడ దిగి ఆ బొల్లారంలో మనకు వాళ్ళ గెస్ట్ హౌస్ అక్కడ వరకు వెళ్తారు. అది అనుకుంటా లెఫ్ట్ సైడ్లో మనకు హకీంపేట ఎయిర్పోర్టు. ఇదంతా హకీంపేట ఎయిర్పోర్టు. ఇదంతా అదే, ఇదంతా హకీంపేట. ఇంకా ఇప్పుడు అన్ని దగ్గరనే అయిపోయినాయి. ఇప్పుడు అసలు దూరమే అనిపించట్లేదు. అప్పట్లో ఎంతో దూరం అనిపించేదో ఇప్పుడు ఏందో ఒక 10-15 మినిట్స్లో వచ్చేస్తున్నాం. డెవలప్ చేయాలి ఈ ఏరియాలు, కానీ డిఫెన్స్ ఏరియా కదా, ఇంకా ఏం చేయలేకపోతున్నారు. మస్తు ఉంది కదా మామ ఏరియా. ఇదేదో ఊటీ లాగా ఉంది నాకైతే. అనంతగిరి హిల్స్ కూడా ఇట్లనే ఉంటుంది, ఆల్మోస్ట్ అట్లనే ఉంది ఇది కూడా. అనంతగిరి హిల్స్ అయితే ఇంకా చాలా దూరం. అది మన హైదరాబాద్ నుంచి నాకు తెలిసి 80 కిలోమీటర్స్ అనుకుంటా. ఇంక ఇదైతే దగ్గర అసలు. ఇదైతే ఇది కూడా ఆల్మోస్ట్ అనంతగిరి హిల్సే. ఇంకా ఇదంతా షామీర్పేటే మావా. షామీర్పేట వచ్చేసినాము. కొమ్రెల్లికి వెళ్తారు చూడు, ఇక్కడి నుంచి వెళ్తారు. ఈ రూటే అది కూడా, కొమ్రెల్లి రూట్. చాలా ఫేమస్ కదా కొమ్రెల్లి మల్లన్న స్వామి అంటే, చాలా ఫేమస్. బాగానే డెవలప్ అయింది ఈ ఏరియా. షాపింగ్ మాల్లు, హోటళ్ళు, రెస్టారెంట్లు, బాగానే లోపల అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. చాలా కొత్త కొత్త అపార్ట్మెంట్. బాగానే డెవలప్ అయింది ఈ ఏరియా. దీని లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఇంక ఇదంతా షామీర్పేట ఏరియానే. సమ్మర్ గ్రీన్ రిసార్ట్. ఇక్కడ రిసార్ట్లు ఎక్కువ షామీర్పేటలో. అలంకృత మామ, అలంకృత రిసార్ట్ ఇది చాలా ఫేమస్ అలంకృత. బాగుంటుంది, ఫుడ్ కూడా బాగుంటుంది. మంచి ఫ్యామిలీ రిసార్ట్ అది. ఇవేదో కొత్త కొత్తవి పెడుతున్నారు. తాజా అని అంటాం బ్రేక్ఫాస్ట్. ముందు చూసుకుంటే మనకు ఓఆర్ఆర్. ఆ ఓఆర్ఆర్ గారు చూసుకొని వెళ్ళిపోదాము. రోడ్లు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. మొత్తం 8 లైన్ రోడ్లు, 6 లైన్ రోడ్లు. ఇంక ఇదంతా ఓఆర్ఆర్ మావా. చూసారు కదా, వరంగల్, నాగ్పూర్ ఏరియా వెళ్ళాలంటే ఇది ఓఆర్ఆర్. ఇది నాగ్పూర్, వరంగల్ వెళ్ళొచ్చు అనమాట. అది ఇంక ఇదంతా ఓఆర్ఆరే. ఆ పైంది ఓఆర్ఆరే. అది ఓఆర్ఆర్ బ్రిడ్జ్. అది మనం ఇక్కడ ఎక్కితే మనం గచ్చిబౌలి దాకా వెళ్ళిపోవచ్చు, కోకాపేట్. బాగుంటుంది ఓఆర్ఆర్. ఎందుకంటే ఇక్కడ అంతా ఫారెస్ట్ ఏరియా కదా, చెట్లు ఉంటాయి. ఓఆర్ఆర్ ఇంకా ముందు స్ట్రైట్ వెళ్ళిపోతే మన కరీంనగర్ హైవే. ఇది ఇంకా మనం ఇంకా ఇక్కడ తిప్పేసుకుందాం మామ. బ్యాక్ టు ప్యారడైజ్. ఇంకా అదంతా ఓఆర్ఆర్. ఇదే మామ మన ప్యారడైజ్ నుంచి షామీర్పేట్ వ్లాగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చలో బాయ్.